హార్ట్ అటాక్ అంటూ రావడం జరిగితే అది కామన్గా గుండె ఎడం పక్కనటువంటి కండ ఎక్కువ ఉంటుంది. సో దానికి హార్ట్ అటాక్ వస్తుంది. సో హార్ట్ అటాక్ అంటూ వస్తే ఎడం పక్కనటువంటి గుండెలో ఒక భాగం గుండె ఆ ఎడం పక్కన గుండె మొత్తానికి బేసికలీ కుడి ఎడమ 2 రక్తనాళాలు ఉంటాయి. ఆ 2 రక్తనాళ బ్లాక్స్ వల్ల ఒక పార్ట్ గుండెకు ఒక పార్ట్ సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. సో దీనివల్ల కామన్గా వచ్చేది ఏంటి, ఊపిరితిత్తులో నీరు పట్టడం జరుగుతుంది. ఊపిరితిత్తులో గాలి ఉండాలి, కానీ నీరు పట్టింది అనుకోండి అప్పుడు వాళ్ళకి ఆయాసం వస్తుంది. సో గుండె హార్ట్ అటాక్ వల్ల ఫస్ట్గా డ్యామేజ్ అయ్యేది గుండె, దాని నుంచి దాని పక్కన ఉన్నటువంటి ఊపిరితిత్తులు. ఇవి హార్ట్ అటాక్ అంటే కొంతమందిలో హార్ట్ అటాక్లా కాకుండా గుండె బలహీన పడుతుంది వేరే కారణాల వల్ల. సో బ్లాక్స్ చాలా కాలం ఉండొచ్చు, లేదా గుండెకి ఇన్ఫెక్షన్లు రావచ్చు, వైరస్ ఇన్ఫెక్షన్ రావచ్చు, మన కోవిడ్ వచ్చిన టైంలో లాగా. కొంతమందికి ఆల్కహాల్ అలవాటు ఉండొచ్చు, లేకపోతే బ్లాక్స్ లేకపోయినా ఒట్టి షుగరే ఎక్కువగా ఉండొచ్చు. ఇట్లాంటి కారణాల వల్ల ఏమవుతుంది, గుండె కండ బలహీన పడుతుంది. సో వీళ్ళలో ఏంటంటే శరీరం అంతా ఊపిరితిత్తులోనే కాదు శరీరం మొత్తం నీరు పడుతుంది. సో శరీరం మొత్తం నీరు పట్టే క్రమంలో మనుషులు అందరూ నుంచుని ఉంటాం కాబట్టి ఆ నీరు అంతా కూడా కాళ్ళల్లో చేరుతుంది అనమాట. ఎందుకు నుంచుని ఉంటారు కాబట్టి భూఆకర్షణ శక్తి వల్ల అంత కిందకు వస్తుంది. సో నీరు కిందకు వస్తుంది. సో గుండె బలహీనతకి చిహ్నం ఏంటంటే కాళ్ళ వాపులు. హార్ట్ అటాక్ వల్ల కాదు, హార్ట్ అటాక్ వల్ల ఇమీడియట్గా ఊపిరితిత్తులు నీరు పడుతుంది, నొప్పి వస్తుంది, అంత నీరు పేరుకునే టైం ఇవ్వదు అది. సో మరీ మ్యాసివ్ అటాక్ అయితే అప్పుడు ఏంటంటే ఊపిరితిత్తులు ఎక్కువ నీరు పడుతుంది తప్ప శరీరం అంతా పట్టే అంత టైం ఉండదు. హార్ట్ అటాక్ అంటే ఎక్యూట్గా వెంటనే వచ్చేది. సో గుండె బలహీనతకి కాళ్ళలో వాపులు వస్తాయి. హార్ట్ అటాక్లో ఊపిరితిత్తులు నీరు వస్తుంది. ఛాతీలో నొప్పి అంటే మొత్తం చెస్ట్ పెయిన్ అంటే తెలుగులో ఛాతీలో నొప్పి. ఛాతీలో నొప్పికి ఛాతీలో అవయవాలు అన్నీ కూడా కారణం కావచ్చు. ఛాతీలో ఏ అవయవాలు ఉంటాయండి, పైనుంచి చూసుకుంటే చర్మం ఉంటుంది, తర్వాత పక్కటెముకలు ఉంటాయి, పక్కటెముకల మధ్య కండలు ఉంటాయి. ఇది పక్కటెముకలు అంటారు, రిబ్ కేజ్ అంటారు, పక్కటెముకలు అంటారు, పక్కలుగా ఉన్నటువంటి ఎముకలు. దాని లోపల అది ప్రకృతి అమ్మవారు ఎందుకు పెట్టింది అంటే లోపల ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ని అది ప్రొటెక్ట్ చేయడానికి అలా ఎముకలు పెట్టింది. మెదడుని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ ఎలాగైతే పుర్రె పెట్టిందో ఇక్కడ కూడా పక్కట ఎముకలు పెట్టింది. ఎందుకు, లోపల ఉన్నటువంటి గుండె, ఊపిరితిత్తులు ఇవి ముఖ్యమైనటువంటివి. ఈ గుండె వెనకాలుగా ఉండేది అన్నకోశం. సో ఇవి ఛాతీలో ఉన్నట్టు అవయవాలు. దేంట్లో ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ఛాతీలో నొప్పి వస్తుంది. దీంట్లో 75 నుండి 76% మజిల్ పెయిన్స్ నుంచి వస్తుంది, కండరాల నొప్పులు. 40% అన్నకోశం నుంచి వస్తుంది. 30 నుండి 33% మాత్రమే గుండె నొప్పి వల్ల వస్తుంది. బేసికలీ మిగతావన్నీ అంత సీరియస్ ప్రాబ్లమ్స్ కావు, కామన్ అయినప్పటికీ కూడా. సో ఏ నొప్పి అయితే ఛాతీ మధ్య భాగంలో వస్తుందో, ఎడం పక్కకి వెళ్ళొచ్చుగా కానీ మొదలయ్యే ఛాతీ మధ్య భాగంలో, ఆ నొప్పి నడిస్తే పెరుగుతుందో, నొప్పి వచ్చిన ప్రతిసారి మీకు చెమటలు పట్టినట్టుగా అనిపించడం, సింకింగ్ ఫీలింగ్ వస్తుందో, అట్లాంటి నొప్పి గుండెకి సంబంధించినటువంటి నొప్పి. గుండె నొప్పి ఎప్పుడు తెలుస్తుందంటే నడిస్తే పెరుగుతుంది. నడిస్తే అంటే ఎగ్జర్ట్ చేస్తే, నడిచిన, బరువులు ఎత్తిన, మెట్లు ఎక్కిన, అప్పుడు పెరిగే నొప్పి గుండెకి సంబంధించిన నొప్పి. సో మిగతావేమీ కూడా గుండెకి సంబంధించినవి కావు. నేను చెప్పినట్టుగా దానికి 13 కారణాలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ ఛాతీల నొప్పికి. దాంట్లో గుండెది 3rd మోస్ట్ కామన్. సో మిగతావి మోర్ కామన్. ఇంకా అన్నకోశము, ఛాతీ నొప్పులు, కండరాల నొప్పులు ఇంకా మోర్ కామన్. కానీ ఇలాగ ఈ రెండింటికి డిఫరెన్షియేట్ చేయొచ్చు మనం. నడిస్తే పెరిగేదైతే గుండె నొప్పి, మిగతావి నడిస్తే పెరగవు. అది ఇలా దీని ద్వారా మీకు మీరు తెలుసుకోవచ్చు. కానీ ఇది షుగర్ లేని వాళ్ళకి వర్తిస్తుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి అసలు నొప్పి రాకపోవచ్చు, వాళ్ళు సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి ఏమాత్రం కొంచెం తేడా ఉన్నా ఒక్కసారి ఈసీజీ అంటే సడన్గా ఆయాసం రావడం, ఛాతీలో నొప్పి రాదు, అలాంటి సైలెంట్గా ఉండదు. ఆ సైలెంట్ అంటే ఛాతీలో నొప్పి రాదు అని అర్థం. కాస్త ఆయాసంగా ఉండటం, గుండె దడ ఉండడం, సడన్గా వీక్నెస్ లాగా అనిపించడం, లేకపోతే ఎక్కువగా ఆయాసం రావడం, ఇట్లాంటివన్నీ వస్తాయి వాళ్ళకి. సో అలాగా సడన్గా కొత్త సిమ్టమ్స్ వచ్చినట్లయితే ఒక ఈసీజీ తీసుకున్నట్లయితే అది గుండె వల్ల వస్తుందా కాదా అన్నటువంటిది నిర్ధారణ అవుతుంది. సో మీకు ఛాతీలో నొప్పి ఏవైనా కావచ్చు. ఇది మీ ఎడ్యుకేషన్ పర్పసెస్ గురించి చెప్పినా కూడా ఈసీజీ అంటూ ఒక్కటి తీసి అది డాక్టర్కి చూపించినట్లయితే మీరు కాస్త సేఫ్గా ఉండొచ్చు.